నీ గోల్ ఏం పేరు అల్లదా నీ గోల్ ఏంటిది? మనం అనుకుంటే చేయాలి. ఓకే, ఇంకా ఎవరెవరిది ఏం గోల్ ఉంది? నీదేం గోల్ ఉంది? పెట్రోల్ పంప్ పెట్టాలి. ఓకే, మరి ఏం ప్లాన్ చేస్తావు? 90 days ప్లాన్. సార్ ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర చూసుకుంటాం సార్, తర్వాత లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఇక్కడ పని మన లైసెన్స్ అవన్నీ తీసుకోవాలి, మళ్ళీ దాంట్లో వచ్చే మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది అవన్నీ చూసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోల్ మనం అచీవ్ కావాలంటే ఒక గోల్ అయినప్పుడు ఒక కన్సల్టింగ్ ఏం కావాలి? ఆఫీస్ పెట్టాలి, ఐటీ కన్సల్టింగ్ సెటప్ పెట్టాలి. ఓకే, నేను ఒక పెట్రోల్ పంప్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ పంప్ పెట్టాలి, ఈయన ఒక పెట్రోల్ పంప్ పెట్టాలా, ఆయన ఒకటి ఐటీ కన్సల్టింగ్ ఒక సెటప్ పెట్టాలా. సో ఆ సెటప్ మనం అచీవ్ కావాలంటే మనకేమి ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పెట్రోల్ పంప్ పెట్టాలి. ఓకే, ఆయన ఏ పంపులో ఉన్నాడు ఇప్పుడు? ఏడున్నాం? గోల్ ఏమున్నది? పెట్రోల్. గోల్ ఏమో పెట్రోల్ పంప్ ఉన్నది. ఈయన ఏమున్నది? మందు పంపు ఉన్నది. అంతేనా? గోల్ అచీవ్ అవుతుందా? గోల్ అచీవ్ అవుతుందా? అంటే మన గోల్ तेरा क्या गोल है? थ्री व्हीलर ऑटो 3 व्हीलर. अच्छा, ऑटो बाइक नहीं, अच्छा ऑटो 3 व्हीलर शोरूम. ओके, कब से ये गोल? ये 1.5 साल से. हाँ, 1.5 साल से. 1.5 साल से बैठो. 3 years 1.5 year నుండి గోల్ ఉంది. బట్ ఆయన ఎక్కడ రీచ్ అవుతున్నాడు? शोरूम को रीच అవుతున్నాడా? ఈ రూమ్ को రీచ్ అవుతున్నాడా? ये थर्ड टाइम है दिस इज. हाँ, तो अच्छी होगा फिर ऐसा गोल. कोई भी गोल रहने दो, पेट्रोल पंप का रहने दो या शोरूम का रहने दो या आईटी कंसल्टिंग ఆఫీస్ रहने दो, ఏదన్నా ఉండని గోల్. ఓ మంచి సరే మ్యారేజ్ అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, వ్యవసాయం అనుకోండి, లేదా ఒక ఇంజనీరో డాక్టరో ఐఏఎస్ ఒక ఎమ్మెల్యే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కావాలండి, ఆ గోల్ ఉన్నది. మీరు పోవాల్సింది ఎక్కడికి? అసెంబ్లీ. మీరు ఎక్కడికి వస్తున్నారు? అంతేనా? పొలిటీషియన్ కావాలని ఎవరిదైనా ఉందా గోల్? ఉందా? ఇంకెవరిదైనా ఉందా పొలిటీషియన్? అకేం बनता एमएलए? हाँ, क्यों बनने क्या होता है? हाँ, नहीं बनना है. हाँ, तो बैठो. ఒక ఎమ్మెల్యే కావాలనుకోండి, ఎడికి పోవాలి? అసెంబ్లీకి పోవాలి. మనం ఎడికి పోతాం? మందు షాప్ పోతాం. మన గోల్ ఎందుకు ఎట్లా అచీవ్ అయితే? ఏదన్నా ఉండని గోల్. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉండని, ఒక ఎమ్మెల్యే ఉండని, ఒక రాజకీయ నాయకుడు ఉండని, ఒక డాక్టర్ ఉండని, లేకపోతే ఒక మంచి ఇల్లు ఉండని, ఒక మంచి కార్ ఉండని, ఇట్లా గోల్ అచీవ్ ఎట్లయితే? గోల్ ఒకటి, ఆలోచన. మనం చేసేది ఇంకొకటి. సో మనం షోరూమ్ వెళ్ళే బదులు ఈ రూమ్ ఒకటి చేస్తాం. ऐसा हो जाता. फिर कैसे? గోల్ అచీవ్ కావాలన్నా కూడా ఇంకేదో అచీవ్ అయితే నా గోల్ అచీవ్ అయితే. समझ में आया? గోల్ అచీవ్ కబ్ होगा? ఎప్పుడైతే గోల్ అచీవ్మెంట్ ఎప్పుడైతే పెట్రోల్ పంప్ పెట్టాలి. ఎప్పుడైతే అయితే ఎట్లయితే ఆ గోల్కు మనకి ఏమన్నా సంబంధం ఉందా ఆలోచనకు? సరే ఉంది ఒకటి ఆలోచన. నువ్వేమవుతావు? లాయర్. ఓకే, లాయర్ ఉదాహరణ.
సో ఇక్కడ అందరు ఉన్నారు అన్నట్టు, లాయర్లు, డాక్టర్లు అందరు ఇన్నే ఉన్నారు. బిజినెస్ మ్యాను, ఎమ్మెల్యేలు, ఎంపీలు, షోరూమ్ ఓనర్స్ అందరు ఇన్నే ఉన్నారు. इकड़ने ओपन చేస్తున్నాం మనం. आप क्या बनना चाह रहे हैं? जी मेरा गया हुआ जॉब वापस से पाना सर. अच्छा, गया वाला जॉब वापस आना, तो इधर ही मिलेगा? नहीं, फर्स्ट टाइम यहाँ इसीलिए ज्वाइन किया, मैं सिर्फ आया था कि छोड़ दूँ. బయట అర్థమవుతుందా? సో అందరికీ ఈడికి వచ్చి ఈ నుండే వెతకాల మళ్ళా. అదేం పెట్టి మైక్రోస్కోప్ పెట్టి, అదేమంటావు మైక్రోस्कोप है ना, ఇంకోటి ఉంటుంది కదా टेलीस्कोप. टेलीस्कोप यहाँ से मेरा गोल किधर है तो वो देखने के लिए इधर आना पड़ेगा. हाँ, मेरा गोल कहाँ पे, मैं क्या करना चाहता हूँ, क्योंकि ये गए तो वो दिखता ना. हाँ, ये नशा उतरे तो वो नशा समझ में आता, ये नशा रहे तो वो नशा समझ में नहीं आता. ఈ ఫస్ట్ మనం ఈ డెస్టినేషన్కి వస్తే ఆ డెస్టినేషన్ అర్థమవుతుంది. ఈయన అక్కడనే ఉన్నాడు అనుకో ఊర్లో, ఈ డెస్టినేషన్ ఓన్లీ వన్ డెస్టినేషన్. ఇదంతా దీని వల్లే పెట్రోల్ పంప్ గ్యాప్ వస్తుంది, అంతేనా? అప్పటి వరకు ఒకటే మందు, ఒకటే పంప్, ఏ పంప్ शुरू. हाँ, तो इधर ये पूरा नशा उतरने के बाद फिर वो हम जो करना चाहते हैं మనకి ఏమన్నా కావాలో అది జ్ఞాపకం వస్తుంది. మరి అలాంటప్పుడు ఎలా అచీవ్మెంట్ ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్రోల్ పంప్ పోమంటే మళ్ళా మందు పంపుకి వెళ్ళింది అనుకో, మళ్ళీ हो सकता है, పాసిబిలిటీస్, అవకాశం ఉందా లేదా? ఉంది కదా. ఈడ అది జ్ఞాపకం వస్తుంది. ఎందుకు? ఆ మత్తు దిగింది కాబట్టి, ఆ డస్ట్ పోయింది కాబట్టి కొంచెం జ్ఞాపకం వస్తుంది. ఏం చేయాలా, మ్యారేజ్ చేసుకోవాలా, లేకపోతే ఇంకోటి ఇల్లు కట్టాలా, బిజినెస్ చేయాలా. ఎందుకు జ్ఞాపకం వస్తుంది? ఇది దిగింది కాబట్టి. మళ్ళీ ఇది వేసినాం అనుకో, ఇది బాగా ఇది పోతుంది, మళ్ళీ అదే గోల్, ఓన్లీ వన్ గోల్. సో ఎప్పుడు మనం పెట్టుకున్న గోల్ అచీవ్ ఎప్పుడైతే, when we will get that achievement, when we will be conscious, when we will be conscious. अगर होश में रहते तो इधर आते, होश में रहते तो जिधर पेट्रोल पंप लगा लेता, वो शोरूम लगा लेता, या कि एटलीस्ट 10% तो काम कर लेता उस डायरेक्शन में जो हम बनना चाह रहे हैं. समझो उसको दिल्ली जाना है, कम से कम नागपुर तक के तो पहुंच जाएगा चलते चलते. हाँ, तो उस मार्ग पे, उस रास्ते पे हम धीरे धीरे कदम तो बढ़ा सकते हैं, अंते कदा. कहानी सो सबसे पहले क्या गोल होना चाहिए कि मैं कॉन्शियस हूं. द फर्स्ट गोल शुड बी प्रति मनुष्य, एवरी पर्सन, हर आदमी के लिए, या वो पीता है या नहीं पीता, वो अच्छा है कि गोरा है, वो छोटा है कि बड़ा है, वो गोरा है कि काला है, वो अमेरिकन है कि इंडियन है, उससे कोई फर्क नहीं. सबसे पहला गोल क्या होना चाहिए? कॉन्शियस होने का, होश में रहे. ये हमारा सबसे पहला गोल. स्पृहलो ఉండడం. नहीं तो पता चलेगा शोरूम जा रहा, फिर आके खोलने के बाद पता चला अरे यार, हाँ काल दर्शन होगा ना, वेट क्वेश्चन यार. ऐसा क्यों होता है? क्योंकि होश में नहीं. अगर होश में रहेंगे तो गोल अचीव हो, वॉट एवर. फिर कुछ भी लगा लो, प्राइम मिनिस्टर बनो, क्या चीफ मिनिस्टर बनो, क्या कोई मिनिस्टर बनो, बट चपरासी बनो, टीचर बनो, वकील बनो, ఆయనకేం కావాలా? లాయర్ కావాలా, ఓకే.
हाँ